ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగోటెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా తిరుమల స్వామివారి దర్శనంకి వారం రోజుల ముందు ఆన్లైన్ లో బుక్ చేసుకునే దర్శనం టికెట్స్ ఏవి, ఆ దర్శనంకి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి 12వ తేదీ గురువారం రోజున 61,632 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 24,435 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,28,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే స్వల్పంగా పెరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 31 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక రీసెంట్ గా తిరుమల స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులందరూ కూడా ఈ వీడియోని లైక్ చేస్తూ తప్పకుండా మీ దర్శన ఎక్స్పీరియన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ తిరుమల స్వామి వారి దర్శనం టికెట్స్ ఆర్ సేవా టికెట్స్ అన్ని కూడా అంటే లక్కిడిప్ ఆర్జిత సేవలు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, 500 రూపీస్ దర్శనం టికెట్స్, అంగప్రేక్షణం సేవా టికెట్స్, శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్, సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనం టికెట్స్, 300 రూపీస్ దర్శనం టికెట్స్, తిరుమల తిరుపతి అకామిడేషన్ ఇలా అన్ని రకాల టికెట్స్ ని కూడా టీటీడీ వారు 3 నెలల ముందుగా ఆన్లైన్ లో రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఆల్రెడీ ఏప్రిల్ నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. మే నెలకి సంబంధించి టికెట్స్ అన్ని కూడా భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఫిబ్రవరి 18వ తేదీ నుంచి 1 by 1 ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. సో మే నెలకి సంబంధించిన టికెట్స్ అన్ని కూడా ఈ ఫిబ్రవరి నెలలో ఏ తేదీలో ఏ టైం కి రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి ఆల్రెడీ కూడా ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఎవరైతే తిరుమల స్వామివారి దర్శనంకి 3 నెలల ముందుగా ప్లాన్ చేసుకుంటారో ఆ భక్తులందరూ కూడా ఈ టికెట్స్ అన్ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం జరుగుతుంది. అయితే తిరుమల స్వామివారి దర్శనంకి వారం రోజుల ముందు లేదా నెల రోజుల ముందు ప్లాన్ చేసుకునేటటువంటి భక్తులకి ఆన్లైన్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్. అయితే ఈ టికెట్స్ ని రాబోయే నెలకి ముందు నెలలో రిలీజ్ చేస్తారు. అంటే ఈ హోమం టికెట్స్ అనేవి ప్రతి నెలలో కూడా 25వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఇన్ కేస్ ఆ తేదీలో సండే పబ్లిక్ హాలిడే కనైతే ఆ మరుసటి రోజు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ కేవలం ఒక హోమం టికెట్ ని మాత్రమే బుక్ చేసుకోగలం. ఆ టికెట్ పై 2 పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇద్దరు అంటే ఇద్దరు ఆడవారు కావచ్చు, ఇద్దరు మగవారు కావచ్చు, ఏ ఇద్దరికైనా ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. సింగిల్ పర్సన్ కి ఈ హోమం టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం లేదండి. ఇద్దరికి కలిపి ఈ హోమం టికెట్ అనేది బుక్ చేసుకోవాలి. ఒక హోమం టికెట్ కాస్ట్ 1600 రూపాయలు ఉంటుంది. అంటే ఒక్కొక్క పర్సన్ కి హోమంలో పాల్గొనడానికి 500, 1000 రూపాయలు. అలాగే ఆ ఇద్దరికి ఒక్కొక్కరికి 300 రూపీస్ చొప్పున దర్శనంకి 600 టోటల్ గా 1600 రూపాయలు పే చేసి ఇద్దరికి కలిపి ఈ హోమం టికెట్ అనేది బుక్ చేసుకోవాలి. అయితే ఈ హోమం టికెట్స్ ని కూడా లిమిటెడ్ సంఖ్యలో రిలీజ్ చేయడం జరుగుతుంది. గతంలో రోజుకి 150 టికెట్స్ చొప్పున ఆన్లైన్ లో రిలీజ్ చేసేవారు.
అలాగే రోజు 50 టికెట్స్ ఆఫ్లైన్ లో హోమం జరిగే ప్లేస్ లో ఇస్తూ ఉన్నారు. కానీ 2025 ఆగస్టు 1వ తేదీ నుంచి ఆఫ్లైన్ లో ఇచ్చే 50 హోమం టికెట్స్ ని కూడా క్యాన్సిల్ చేసి ఆన్లైన్ చేయడం జరిగింది. అంటే ప్రజెంట్ రోజుకి 200 టికెట్స్ చొప్పున ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. రోజుకి 200 టికెట్స్ చొప్పున ఆ నెల మొత్తానికి కలిపి ఒకేసారి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. మార్చి నెలకి సంబంధించిన హోమం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఫిబ్రవరి 25వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. మార్చి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ ఓవరాల్ గా మార్చి నెలలో ఎవరైతే తిరుమల స్వామివారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా ఈ మంత్ అంటే ఫిబ్రవరి 25వ తేదీ ఉదయం 10 గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అబౌట్ 12 years అంటే 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరికి కూడా ఈ టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి. బిలో 12 years అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. పేరెంట్స్ తో పాటుగా హోమం కి కావచ్చు, హోమం అనంతరం దర్శనం కి కావచ్చు 12 సంవత్సరాల లోపు పిల్లల్ని ఫ్రీగా తీసుకుని వెళ్ళవచ్చు. అయితే మీరు ఏ తేదీకి హోమం టికెట్ ని బుక్ చేసుకుంటారో ఆ తేదీ ఉదయం 8 గంటల నుంచి 8:30 లోపు అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేస్తే ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు అక్కడ హోమం అనేది జరుగుతుంది. హోమం అయిపోయిన తరువాత మీరు ఆ హోమంలో పార్టిసిపేట్ చేసినట్టు అక్కడున్న టీటీడీ స్టాఫ్ మీ హోమం టికెట్ పై స్టాంప్ వేసి సిగ్నేచర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలా స్టాంప్ సిగ్నేచర్ చేసిన తర్వాత ఆ హోమం టికెట్ ని తీసుకొని అక్కడి నుంచి మీరు తిరుమలకి చేరుకొని అంటే నడక మార్గంలో నడిచి తిరుమలకి కావచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ కావచ్చు ఎలా అయినా మీరు హోమం అనంతరం తిరుమలకి చేరుకొని మధ్యాహ్నం 3 గంటల స్లాట్ టైమ్ లో ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని 300 రూపీస్ క్యూ లైన్ లో స్వామివారి దర్శనంకి అనుమతించడం జరుగుతుంది. ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు కంపల్సరీగా ఆ హోమంలో పాల్గొని హోమంలో పాల్గొన్నట్టు మీ టికెట్ పై స్టాంప్ అండ్ సిగ్నేచర్ వేయించుకున్న తరువాతే తిరుమల స్వామివారి దర్శనంకి వెళ్లాల్సి ఉంటుందండి. అప్పుడే ఆ టికెట్ అనేది వ్యాలిడ్ అయి మిమ్మల్ని స్వామివారి దర్శనం అలో చేస్తారు. మీరు హోమంలో పార్టిసిపేట్ చేయకుండా ఆ హోమం టికెట్ ని తీసుకొని డైరెక్ట్ గా తిరుమలకి వెళ్తే మిమ్మల్ని క్యూ లైన్ లో దర్శనం కొరకు అలో చేయరు. ఈ విషయాన్ని గమనించుకోగలరు. అయితే ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు హోమంలో పార్టిసిపేట్ చేయడానికి కానీ హోమం అనంతరం 300 రూపీస్ క్యూ లైన్ లో వెళ్లి దర్శనం చేసుకోవడానికి కానీ ట్రెడిషనల్ డ్రెస్ కోడ్ అనేది పాటించాలి. మగవారు కనైతే పంచా షర్టు, ఆడవారు కనైతే శారీ లేదా హాఫ్ శారీ లేదా చుడిదార్ విత్ దుప్పట ఈ డ్రెస్ కోడ్ అనేది పాటించాలి. ఎందుకంటే ఇది కూడా ఆర్జిత సేవ కింద మనం ఈ సేవా టికెట్స్ అనేవి బుక్ చేసుకుంటాం కాబట్టి ట్రెడిషనల్ డ్రెస్ కోడ్ అనేది ఖచ్చితంగా పాటించాలండి. అయితే ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి మాత్రం అవకాశం లేదు. ఎందుకంటే అకామిడేషన్ అనేది 3 నెలల ముందుగా ఆన్లైన్ లో రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది. కానీ ఈ హోమం టికెట్స్ రాబోయే నెలకి ముందు నెలలో రిలీజ్ చేస్తారు కాబట్టి అకామిడేషన్ ఆన్లైన్ లో అందుబాటులో ఉండదండి. ఎవరైతే ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులు తిరుపతిలో మీరు అకామిడేషన్ పొందాలి అంటే డైరెక్ట్ గా తిరుపతికి చేరుకొని రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలో ఆఫ్లైన్ లో అకామిడేషన్ అనేది పొందవచ్చు. ఒకవేళ మీరు తిరుమల కొండపై అకామిడేషన్ పొందాలి అంటే డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో అకామిడేషన్ అనేది పొందవచ్చు. అంతేకాని ఆన్లైన్ లో అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. ఇవి వారం రోజుల ముందు తిరుమల శ్రీవారి దర్శనంకి టికెట్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఉన్న మార్గంకి సంబంధించి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి దర్శనంకి వారం రోజుల ముందు ఆన్లైన్ లో బుక్ చేసుకునే దర్శనం టికెట్స్ ఏవి వాటికి సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుగొంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.